ఆలూ ఫ్రై కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేస్తున్నాను. క్రిస్పీ ఆలూ ఫ్రై ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఎవరైనా మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్. ప్యాన్ పెట్టేసుకుంటున్నానండి స్టవ్ మీద. 2 ఆలూని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను. కొన్ని మినపప్పు వేస్తున్నానండి, కొంచెం పంటికి ఇలా క్రిస్పీగా తగులుతుంది, టేస్ట్ బాగుంటుంది. దొండకాయ ఫ్రై కానీ ఆలూ ఫ్రై చేసినప్పుడు కొంచెం మినపప్పు వేస్తే రుచి వేరేలా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మినపప్పు వేగింది కదండి, ఇప్పుడు పచ్చిమిర్చీలు, ఆనియన్స్, ½ టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నామండి. వన్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇందులోకి కరివేపాకు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసేసుకుంటున్నామండి. ఇప్పుడు మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ అయింది కదా, ఎందుకంటే అడుగు ఆడిపోతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, వేసి ఒకసారి కలుపుకోవాలి. మంచి మిక్స్ అయ్యేలాగా కలిపేసి సేమ్ మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. చూడండి ఇంత క్రిస్పీగా అయ్యాయి. అడుగులా అంటుతుంది కదా, క్రిస్పీగా ఉంటుంది కదా ఆలు. కింద నుండి టాస్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, జస్ట్ కొంచెం టేస్ట్ కోసం 1 స్పూన్ కారం వేస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఎంత కారం కావాలో అంత క్వాంటిటీ చూసుకోండి. 1/2 స్పూన్ వేసాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పచ్చి ధనియాల పొడి వేస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం ఇప్పుడు ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, తురిమిందైనా మిక్స్ చేసిందైనా కొంచెం వేస్తే ఈ క్రిస్పీనెస్కి ఇంకా బాగా యాడ్ అయ్యి ఆలు ఇంకా క్రిస్పీగా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కారం మసాలా అంతా పట్టేసేలాగా కలిపేసుకోవాలి. చూడండి పొడి పొడిగా ఎంత క్రిస్పీగా వస్తుంది. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. క్రిస్పీ ఆలూ ఫ్రై రెడీ. చూడండి క్రిస్పీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది.